కాస్త విశ్వసనీయత ఎక్కువ ఉన్నటువంటి రెండు సంస్థల యొక్క సర్వేలే ఇప్పుడు పెద్ద సంచలనం అన్నమాట బెంగాల్ విషయంలో. టుడేస్ చాణక్య వచ్చేటప్పటికి తృణమూల్ కాంగ్రెస్కి 2021లో 191 నుంచి 191, బీజేపీకి 97 దాకా అన్నటువంటిది ఇచ్చింది. 2026లో 192 బీజేపీకి, టీఎంసీకి 100 అని ఇచ్చింది. అప్పట్లో తృణమూల్ కాంగ్రెస్ దాదాపు 191 అంటే 220 దాకా సాధించింది. బీజేపీ 97 అంటే 65 దాకా సాధించింది. అదే ఇప్పుడు 192 బీజేపీకి అని చెప్తోంది, తృణమూల్ కాంగ్రెస్కి 100 అని చెప్తోంది. దాంతో వాళ్ళు చెప్పిన దానికంటే 4 సీట్లు ఎక్కువే వస్తాయి అన్నటువంటిది అధికార పక్షం ఇది బీజేపీ. అటు టీఎంసీ వచ్చేటప్పుడు ప్రతిపక్షంలో సీట్లు పెరుగుతాయిలే అనేటటువంటి దీంతో ఉంది. ఇంకోవైపున దైనిక్ భాస్కర్ కింద సార్ టీఎంసీకి 2021లో 169 ఇచ్చింది, బీజేపీకి 94 ఇచ్చింది. అప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు 220 టీఎంసీకి వచ్చినాయి, బీజేపీకి అప్పుడు 65 వచ్చినాయి. ఇప్పుడు బీజేపీకి 151 చెప్తోంది దైనిక్ భాస్కర్, టీఎంసీకి 137 చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందో చూడాలి.